ఈరోజు మనం మైండ్ సెట్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత కరోల్ ఎస్ డ్వేక్. మనం విజయాన్ని ఎలా చూస్తాము, వైఫల్యాన్ని ఎలా ఎదుర్కొంటాము అనే దానిపై మన మైండ్ సెట్స్ ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో ఈ పుస్తకంలో వివరించారు. కరోల్ డ్వేక్ మనుషులలో ప్రధానంగా 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయని గుర్తించారు: ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ తెలివి, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు వంటివి స్థిరంగా ఉంటాయి. వీటిని మార్చలేము లేదా పెంచలేము. వీరు సవాళ్లను మరియు విమర్శలను దూరం పెడతారు. వైఫల్యం వస్తే అది తమలోని లోపంగా భావిస్తారు. గ్రోత్ మైండ్ సెట్ కృషి, అంకితభావం మరియు సరైన వ్యూహాల ద్వారా తెలివి, సామర్థ్యాలు మరియు ప్రతిభను పెంచుకోగలము. వీరు నేర్చుకోవడానికి మరియు మెరుగుపడడానికి ప్రయత్నిస్తారు. సవాళ్లను అవకాశాలుగా చూస్తారు. వైఫల్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగంగా చూసి పట్టుదలతో మరింత కష్టపడతారు. ఈ మైండ్ సెట్ జీవితంలోని అన్ని రంగాలలో ఎలా పనిచేస్తుందో పుస్తకంలో వివరించారు. ఎడ్యుకేషన్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు పరీక్షలలో మార్కుల గురించి కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. తద్వారా వారు మెరుగైన ఫలితాలను సాధిస్తారు. బిజినెస్ అండ్ లీడర్షిప్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న నాయకులు ఇతరుల నుండి సలహాలను స్వాగతిస్తారు, మార్పులను స్వీకరిస్తారు, నిరంతరం అభివృద్ధిని ఆశిస్తారు. స్పోర్ట్స్. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న క్రీడాకారులు తమ సహజ ప్రతిభపై ఆధారపడతారు, కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న క్రీడాకారులు నిరంతర అభ్యాసం, కృషి ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. రిలేషన్షిప్స్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సంబంధాలలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తమలో లేదా భాగస్వామిలో మార్పును తీసుకురావడానికి ఇష్టపడతారు. గ్రోత్ మైండ్ సెట్ను ఎలా పెంపొందించాలి? మీరు ఎప్పుడు సవాళ్లకు భయపడుతున్నారు లేదా విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అనే దాన్ని గమనించండి. ఫలితం గురించి కాకుండా మీరు పెట్టిన కృషి, కొత్త వ్యూహం, పట్టుదల గురించి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను విఫలమయ్యాను అని కాకుండా నేను ఇంకా నేర్చుకోవాలి లేదా తర్వాత ఏం చేయాలి అని ప్రశ్నించుకోవాలి. చివరగా, ఈ పుస్తకం మన జీవితాన్ని, విజయాన్ని ప్రభావితం చేసే శక్తి మన ఆలోచన విధానంలోనే ఉంది మరియు దాన్ని మార్చుకునే శక్తి మనకు ఉంది అని తెలియజేసింది. థ్యాంక్ యూ.